మన రాజ్యాంగం తయారు చేశాక 28 జనవరి 1950 రోజు నుంచి సుప్రీంకోర్టు వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. 28 జనవరి 1950 నుంచి ఇప్పటి వరకు 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అందువలన సుప్రీంకోర్టు యొక్క డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి. దానిలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్టిసిపేట్ చేశారు. మరియు ఇక్కడ వివిధ రకాల స్కీమ్స్ మరియు ప్రాజెక్ట్స్ ని మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అవి ఏమిటి అంటే డిజిటల్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్, DGSCR, డిజిటల్ కోర్ట్స్ 2.0 మరియు సుప్రీంకోర్టుకి సంబంధించి ఒక కొత్త వెబ్సైట్ ని ప్రారంభించారు. వీటి గురించి మనం ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. వీటిలో మొదటిది డిజిటల్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్. సుప్రీంకోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంట్స్ అన్ని 1950 నుంచి ఇప్పటి వరకు అన్ని జడ్జిమెంట్స్ ని కలిపి డిజిటల్ ఫామ్ లో యూజర్ ఫ్రెండ్లీగా సింపుల్ గా ప్రజలందరికీ ఉచితంగా పొందే వెసులుబాటుని కల్పించారు. దీనిలో 519 వాల్యూమ్స్ దొరుకుతాయని, దాదాపు 36,308 కేసెస్ సంబంధించి జడ్జిమెంట్స్ అన్ని ఎలక్ట్రానిక్ ఫామ్ లో కన్వర్ట్ చేసి ఈ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఇవి ప్రజలందరూ కూడా ఉచితంగానే పొందవచ్చని తెలియజేశారు. ఇక నెక్స్ట్ డిజిటల్ కోర్ట్స్ 2.0 అంటే ఏమిటి అంటే దీనిని ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్స్ లో భాగంగా తీసుకుని వచ్చారు. డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఎవరైనా సుప్రీంకోర్టువి లేదా హైకోర్టువి తీర్పులు జడ్జిమెంట్స్ చూడవచ్చు మరియు కోర్ట్ రికార్డ్స్ అనేవి ఎలక్ట్రానిక్ ఫామ్ లో వీరు పొందవచ్చు. ఇక ముఖ్యమైనది ఏమిటంటే దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వర్క్ అవుతుంది. వారు రియల్ టైమ్ లో మాట్లాడే స్పీచ్ ని టెక్స్ట్ గా ఇది మారుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టుది వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు. ఈ వెబ్సైట్ హిందీ మరియు ఇంగ్లీష్ లో యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ తో అందుబాటులో ఉంటుంది. సుప్రీంకోర్టు 26 జనవరి 1950లో స్థాపించబడింది. 28 జనవరి 1950 నుంచి పనిచేయడం ప్రారంభమైంది. అంటే జడ్జిమెంట్స్ అనేవి ఆ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. 28వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఇలాంటి వీడియోలు మరిన్ని మన ఛానల్లో మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.